అసెంబ్లీ సాక్షిగా మహిళల్ని అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్పీ మండిపడుతోంది. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల కాంగ్రెస్ నేతల అహంకార పూరిత వైఖరిపై నిజాం కాలేజీ వద్ద బీఆర్ఎస్పీ నాయకులు ఆందోళన చేపట్టారు. మరింత సమాచారాన్ని ఇక్కడి నుంచి మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, బీఆర్ఎస్పీ నాయకులు ఏం చెప్తున్నారు నిరసన ద్వారా? రైట్, గుడ్ మార్నింగ్ రాజేష్. ఏదైతే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా ఏదైతే నిజాం కాలేజీలో బీఆర్ఎస్సీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడికి కూడా సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ కూడా బీఆర్ఎస్సీ నిజాం కాలేజీ విద్యార్థి నాయకులు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా అసెంబ్లీ ముట్టడిని చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు. అన్న, చెప్పండి ఏంటి? ఈరోజు 5 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు మంత్రివర్గంలో పనిచేసినటువంటి సీనియర్ శాసనసభ్యురాలు అయినటువంటి మహిళా శాసనసభ్యురాలు సబితా ఇంద్రెడ్డి గారిని అవమానపరుస్తూ అసభ్యకరంగా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. విద్యార్థి లోకమంతా కూడా ఈరోజు తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి లోనైతా ఉన్నది. మహిళలైతే ఈరోజు వారికి జరిగినట్టుగా అవమానంగా ఫీల్ అవుతా ఉన్నారు. తెలంగాణ ఆడపడుచులను ఈరోజు నిండు సభలో అవమానించినటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజం తలదించుకునే విధంగా ఈ యొక్క పాలన జరుగుతూ ఉన్నది. చట్టసభల్లో సజావుగా జరగాల్సినటువంటి బడ్జెట్ సమావేశాలు, ఏదైతే బడ్జెట్ సమావేశాల మీద ఇతర పార్టీలు మీకు ఇచ్చినటువంటి మీ పైన అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేది పోయి మీరు ఈరోజు వ్యక్తిగత దూషణకు, వ్యక్తిగత మాటలకు ఈరోజు మీరు తావునిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ సాంప్రదాయం గాని, తెలంగాణ యొక్క చట్టసభల యొక్క సాంప్రదాయాలను, పద్ధతులను ఈరోజు తుంగలు దొక్కుట మీ యొక్క పాలన సాగుతా ఉన్నది. ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డి బేషరతుగా అదే చట్టసభ వేదికగా సబితా ఇంద్రెడ్డి గారికి మరియు మిగిలినటువంటి మహిళా శాసనసభ్యురాళ్లకు అందరూ కూడా క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నీ ఇల్లును ముట్టడిస్తాం, నీ మీద భౌతిక దాడులకైనా సిద్ధపడతాం. వారి యొక్క భర్త ఆనాడు పట్లోల ఇంద్రారెడ్డి గారు ఘనమైన నేపథ్యం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం జై తెలంగాణ పార్టీ పెట్టి రాష్ట్రమంతా తిరిగి తెలంగాణ సాధన కోసం ఆయన కష్టపడ్డాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలను విలీనం చేసినప్పటికీ వారి నేపథ్యం అట్లా ఉంటే నీ కాంట్రిబ్యూషన్ ఏంది? అసలు ఈ చట్టసభలకు గానీ ఈ ప్రజా జీవితంలో నీ కాంట్రిబ్యూషన్ ఏంది? బ్లాక్ మెయిలర్ గా డబ్బులు ఇచ్చి పదవులు కొనుక్కొని వచ్చి ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయినావు. సీనియర్ నాయకులను కూడా పక్కా పెట్టి వాళ్ళ లోటుపాట్లను పెట్టుకొని బెదిరించి భయపెట్టించి బ్లాక్ మెయిల్ చేసి ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిలో కూర్చొని ఈరోజు నీ కాంట్రిబ్యూషన్ ఏం లేకున్నప్పటికీ కూడా వారి మచ్చలేని రాజకీయ నాయకులు అయినటువంటి సబితా ఇంద్రెడ్డి గారి ఫ్యామిలీ నీ ఎదుగుదలకు కూడా ఆనాడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో లేకున్నా, నిన్ను సీనియర్లు వద్దనుకున్నా కూడా తెలుగుదేశం పార్టీలో నువ్వు ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగుతా బయట తిరుగుతా ఉంటే నేను పట్టుకొచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి నీకు జీవితాన్ని ప్రసాదించిందా ఫ్యామిలీ కాదా? ఈ రోజు నువ్వు మూలాలు మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అనేసి హెచ్చరిస్తా ఉన్నాం. నాన్న, చెప్పండి. అంటే ఈరోజు ఏదైతే నిన్న అసెంబ్లీ సాక్షి కూడా మహిళా ఎమ్మెల్యేలను అగౌరవపరచడాన్ని, కించపరుస్తూ విధానాన్ని కూడా వ్యతిరేకంగా ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. అసలు ఏంటి ఈరోజు ఒక మహిళ, ఎందుకంటే ఒక ఇంటికి ఇల్లాలు ఏ విధంగా పవిత్రమైనటువంటిదో అదేవిధంగా ఒక మహిళను అదేవిధంగా పవిత్రమైనటువంటి అసెంబ్లీలో ఈరోజు ఒక మహిళను అవమానించడము, మేము విద్యార్థి పక్షాన ఈరోజు తెలంగాణ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున ఈరోజు రేవంత్ రెడ్డిని ముట్టడిస్తామని, అదే అసెంబ్లీ ముట్టడిస్తామని, వారి ఇల్లును ముట్టడిస్తామని ఈరోజు విద్యార్థి తెలుపుతాం. ఎందుకంటే ఈ రోజు మహిళను అవమానించిన, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులను కూడా అవమానించినటువంటి వేస్నా కొడుకు ఈ రేవంత్ రెడ్డి. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వేమనుకుంటున్నావు? ఈ రోజు ఏదో వాణి వీని తిట్టి డబ్బులు ఇచ్చి పదవులు తీసుకొని ఏదో అసెంబ్లీలో వచ్చిన తర్వాత ఎవడో వేసిన భిక్షానికి నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి అయినావు. అంతేగాని ప్రజలు ఎన్నుకైనటువంటి ముఖ్యమంత్రి కావు. నువ్వు ఒక పైసలతో అయినటువంటి ముఖ్యమంత్రి. బిడ్డ ఎప్పుడైనా మహిళలతోనైనా కానీ విద్యార్థులతోనే కానీ పెట్టుకుంటే బిడ్డ నేను ఎక్కడున్నా కానీ అడ్డుకుంటామని తెలుసు. అదేవిధంగా ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ఈరోజు విద్యార్థులు చదువుకుంటుంటే విద్యార్థులను పట్టుకొని వాళ్ళు చదువుతలేరు, విద్యార్థులు దీక్షలు చేస్తుంటే వాళ్ళు దీక్షలు చేస్తలేరు, ఏదో ఫేక్ దీక్షలు చేస్తున్నారు, వేరే పార్టీలు చేపిస్తున్నాయి అంటారు. బిడ్డ ఈరోజు విద్యార్థులైనా కానీ మహిళలైనా కానీ వాళ్ళని అవమానకరంగా మాట్లాడుతున్నావు. మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో నీ అసెంబ్లీని ముట్టడిస్తాం, లేకపోతే నీ ఇల్లును ముట్టడిస్తామని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి. అంటే విద్యార్థి పక్షాన్ని ఇప్పటికే నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా అటు మహిళా ఎమ్మెల్యేలను కూడా అగౌరవపరచడానికి దీన్ని ఎలా మీరు ఖండిస్తారు? తదుపరి కార్యాచరణ ఏంటి? అన్న, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో
ఈరోజు మహిళలు కూడా ఓట్లేస్తేనే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. అండ్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కించపరిచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున మీరు మాట్లాడింది, మీరు అవమానించింది తెలంగాణ రాష్ట్ర మహిళలను, తెలంగాణ రాష్ట్రంలో అక్క జిల్లాలను నువ్వు అవమానించింది నీ ఇంట్లో ఉన్న మహిళలను కూడా. ఈ సందర్భంగా ఈరోజు నిజాం కళాశాలలో మేము ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ తీస్తున్నాం. ఎందుకని ఈరోజు మహిళలంటే ఇంత చిన్న చూపా అని ఈరోజు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటారని హెచ్చరిస్తున్నాం. చాలా చెప్పండి, అంటే ఈరోజు విద్యార్థి పక్షాన కూడా మీరు పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అసలు ఏంటి డిమాండ్? ఈరోజు ఇవాళ శాసనసభ ఈరోజు రేవంత్ రెడ్డి ఇలాకా అయిపోయింది. తన ఇంట్లో ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఆ విధంగా ఈరోజు ఒక తోటి మహిళా ఎమ్మెల్యే శాసనసభ్యురాల మీద అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఈరోజు శాసన మండలి యొక్క విలువలను అగౌరవపరుస్తూ సభ అగౌరవపరుస్తూ ఈరోజు అదేవిధంగా ఆయనతో ఉన్న తోటి మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు, మిగతా మంత్రులు కూడా కావచ్చు, ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా విమర్శిస్తూ నిన్న జగదీశ్వర్ రెడ్డి గారిని వ్యక్తిగత విమర్శిస్తూ తోటి ఎమ్మెల్యేలు శాసనసభ ఎమ్మెల్యేలు మాట్లాడకుండా, ప్రతిపక్షాలు మాట్లాడకుండా ఈరోజు రేవంత్ రెడ్డి తీవ్రంగా అది చేస్తున్నాడు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే అటు అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను అగౌరవం పరుస్తూ కించపరుస్తూ మాట్లాడే కాకుండా అదే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం, వెంటనే క్షమాపణలు చెప్పకపోతే తదుపరి కార్యాచరణ కూడా ఉధృతంగా కూడా నిర్వహించబోతా ఉన్నామని చెప్పి నిజాం కాలేజీ బీఆర్ఎస్ నాయకులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజేష్, ఓవర్ టు స్టూడియో.